కొందరికి దేవుడంటే భయం ఉండదు, మనుషులంటే అస్సలే భయం ఉండదు. నేను ఎలా ప్రవర్తించినా, ఎవరితో తిరిగినా, నేను ఎలా జీవించినా ఎవరు చూడడం లేదులే అని వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ మీ ప్రవర్తన మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. మనుషుల కళ్ళు కప్పవచ్చు, దేవుని కళ్ళు కప్పలేరు. ఎందుకో తెలుసా? దేవుడు చెబుతున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని. దేవుని పాదపీఠం అనే ఈ భూమి మీద ఎవరితో ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఏమి చేస్తున్నా, ఏమి చూస్తున్నా, ఆకాశం అనే సింహాసనం నుండి సమస్తమును దేవుడు చూస్తున్నాడు. దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేరు. ఎందుకంటే నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోయినను, నేను ఆకాశమునకు ఎక్కినను, అక్కడను ఉన్నావు. నేను సముద్ర దిగంతములలో నివసించినను, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని దావీదు మహారాజు దేవుని గూర్చి తెలియజేస్తున్నాడు. అవును, దేవుని పాదపీఠమనే ఈ భూమి మీద దేవునికి విరోధమైన ప్రవర్తన ప్రవర్తించి ఎక్కడికి పారిపోయినా దేవుని చెయ్యి పట్టుకుంటుంది. జాగ్రత్త. అంతేకాదు, నేను భూమి ఆకాశములంతటను ఉన్నవాడను అని కూడా దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మీరు ఏమి చేస్తున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా దేవుడు చూస్తున్నాడు అని భయము కలిగి ప్రవర్తించండి. ఆమేన్.